హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీషో నుంచి వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. పూజ ఐటెమ్స్. దాంట్లో ఈ అమ్మవారి ఐడల్ ఒకటనమాట. నాకు చాలా నచ్చింది. బయట ఎక్కడ చూసిన ప్రైజెస్ అనేది చాలా అంటే చాలా హై ప్రైజెస్ చెప్తున్నారు. 2000, 3000, 15 అంటే 1500 సేమ్ ఇదే ఐడల్ అంటే ఫేస్ రాకుండా ఐడల్ ఓన్లీ. అంటే ఫేస్ వచ్చేదైతే 2500, 3000 అట్లా చెప్తున్నారు. మనకేంటి అంటే ఇంక ఎవరి ఇయర్ నార్మల్‌గా మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు పెద్దది ఏదైనా తీసుకుంటే ఒకటే ఉండాలి. దానికి మళ్ళీ మనం శారీ డ్రేపింగ్స్ అవన్నీ మనం సెపరేట్‌గా చేసుకుంటూ ఉండాలి కదా! అయితే నేను మీషోలో చెక్ చేస్తుండగా నాకు ఈ అమ్మవారి ఐడల్ అనేది కనిపించింది. పక్కన చూస్తున్నారా కోకిల కూ కూ అంటూనే ఉంది. దానికి ఎంతో కోపం వస్తుందో నేను పొద్దున్నుంచి నన్ను అది ఇరిటేట్, నేను దాన్ని ఇరిటేట్ అన్నట్టుందనమాట. అది కుయ్యడు, నేను కుయ్యడు. ఓకే. వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుంచి ఇస్తుంది అది సౌండ్స్ అనమాట. అవే కోకిల కూస్తూ ఉందనమాట. అయితే ఇది నేను ఏంటంటే ఈ ప్రతిమ తెప్పించుకున్నాను. అంటే ఎలా వస్తుంది ఏంటో చూసి దాన్ని బట్టి నేను ఉంచుకుందామా లేకపోతే రిటర్న్ ఇచ్చేద్దామా అన్నట్టుగా ముందుగానే నేను తెప్పించేసుకున్నాను. 20 డేస్ బ్యాకే నేను యాక్చువల్‌గా ఇది నేను తీసుకున్నాననమాట. అయితే అంటే ఎందుకన్నా మంచిది మనం అప్పటికప్పుడు తీసుకున్నామనుకోండి 20 డేస్ అంటే 1 మంత్ ఏమైపోతుంది ఇది నేను తీసుకొని. అప్పటికప్పుడు మనం తీసుకోవాలంటే ఇబ్బంది. అందుకని చెప్పి నేను ముందుగానే తీసుకున్నాను. అయితే దీంట్లో స్పెషల్ ఏంటంటే గనక ఇదొచ్చేసి నాకు 800 రూపీస్‌కొచ్చిందండి. అంటే మన బడ్జెట్‌లో వచ్చింది. ఈ ఫేస్ ఏదైతే ఉందో 100 రూపీస్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఫిట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది. మీ దగ్గర ఇది కాకుండా సిల్వర్‌దున్న పెట్టుకోవచ్చు. జర్మన్ సిల్వర్‌దున్న యూజ్ చేసుకోవచ్చు. నాకెందుకో ఈ సెట్టే బాగా అంటే బాగా నచ్చింది. మనకక్కడ హోల్స్ నేను మీకు చూపిస్తాను చూడండి. హోల్స్ కూడా ఉంటాయి. ఆ హోల్స్‌తో బ్యాక్ సైడ్ టెంకాయ పెట్టుకోవచ్చు. లేదంటే ఏమన్నా పేపర్స్ పేపర్స్ టెంకాయలాగా ఒక రౌండ్ బాల్‌లాగా చేసి దానికి అక్కడ ఏంటంటే అక్కడ ఏదైతే హెడ్ మనం పెట్టుకోవడానికి ఉందో అక్కడ వచ్చేసి రాగిది ఒక గ్లాస్ ఒకటి పెట్టారనమాట. ఆ గ్లాస్‌లో మనం ఫిట్ చేసుకొని ఇది నీట్‌గా కట్టుకోవచ్చు. నార్మల్‌గా ఉండదు. అండ్ లేదు అలా ఫిట్ చేసేసుకోవాలనుకుంటే గమ్ పెట్టి మనకి గ్లూ గన్ వస్తుంది చూసారా? గ్లూ గన్‌తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను మీకు నార్మల్‌గా చూపించడం కోసం చూపిస్తున్నాను. అయితే నేను డైరెక్ట్‌గా పెట్టేటప్పుడు నేను చూపిస్తాను నేనెలా రెడీ చేసుకున్నాను ఏంటనేది. ఇది కంప్లీట్‌గా లోపలంతా కూడా మనకి పేపర్స్ అండ్ అట్ట అవి దాంతో తయారు చేసినట్టయితే ఉంది. ఇక్కడ మనకి కాళ్ళు ఇవి అంతా కూడా ఏంటంటే మనకిప్పుడు పేపర్స్ ఆటిలతో రెడీ చేస్తున్నారు కదా! సేమ్ అటువంటిది. అంటే 800 రూపీస్‌కొచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అదేమీ లోపలంతా క్వాలిటీగా ఉంటుందని చెప్పి. కానీ అదేదైతే ఆకారంగాను అమ్మవారి శారీ అంతా కూడా చాలా నీట్‌గా డ్రేపింగ్ గానీ, ప్లీట్స్ గానీ చాలా మంచిగా పెట్టారనమాట. అయితే ఇది కూడా ఒకటి నేను తీసుకున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే ఇదొచ్చేసి కలిసం పెట్టుకొని మన కొబ్బరికాయ కలిసం పెడతాం గదా! పెట్టినప్పుడు బ్లౌజు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఇదొక అమ్మవారిలాగా ఉంటుంది. నేను లాస్ట్ ఇయరు నా వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేశాననమాట యాక్చువల్‌గా ఇటువంటిది. సరే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఐడియా వచ్చిందనమాట. అయితే నేను ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇది వచ్చి నాకు 200 రూపీస్ ఏమో పడింది. అయితే ఇదిగోండి ఇక్కడ నేను ఏదైతే ఫోటోకి పెడుతున్నానో అది ఫోటోకిని మనకి టెంకాయకి అమ్మవారి ఫేస్ లాస్ట్ ఇయర్ కట్టినప్పుడు టెంకాయకి అమ్మవారి ఫేస్ కట్టి అది నేను ఇది ఏదైతే ఇప్పుడు రౌండ్‌ది ఉంది చూసారా? ఇదొచ్చేసి స్టీల్ టైప్ ఉంటుందనమాట. అది పెట్టి కట్టి పువ్వులు అవన్నీ అలంకరించాననమాట. కానీ చాలా నిండుగుందండి. అది పెట్టిన తర్వాత అమ్మవారికి నేను మల్లె పువ్వులతోటి అండ్ కనకాంబరాలతోటి అది అలంకరిస్తే నిజంగా చాలా బాగుంది. నిజంగా అదేదైతే కలశం మీద నేను అమ్మవారిని రెడీ చేశానో సేమ్ ఒక అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు అనిపించింది నాకు. అంత బాగుందనిపించింది నాకు. సరే ఈసారి ఇలాగ ఒక ఐడియాలు కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా ఇప్పుడు నేను తీసుకున్న ప్లేట్స్ వచ్చేసి ఏంటంటే అవి నేను మీషోలోనే తీసుకున్నాను. అవి వచ్చేసి 150, 200 రూపీస్ అలా పడినాయి. అంటే దాంట్లో వచ్చి కొంచెం ప్లాస్టిక్, జర్మన్ సిల్వర్ స్టీల్ టైప్ అంతా మిక్స్ చేసి ఉందనమాట. అయితే అవి నేను ఫ్లవర్స్, బ్యాంగిల్స్ కానీ లేదంటే తాంబూలం అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి అవి నేను లాస్ట్ ఇయరే తీసుకున్నాను అది కూడా. ఇప్పుడు తీసుకుంది ఏంటంటే ఈ ఐడియాలో ఒకటిని ఇప్పుడు నేను చూపించాను చూసారా 4 కప్స్‌ది పసుపు, కుంకుమ ఇవి పెట్టుకోవడానికి అదొకటి తీసుకున్నాను. పీట ఒకటి తీసుకున్నాను ఈసారి. పీట కూడా ఎందుకంటే ఏదైనా మనం అక్కడ నేను లాస్ట్ ఇయర్ కాదులెండి.
కాకినాడలో ఉన్నప్పుడు ఒక 4 ఇయర్స్ బ్యాక్ పీటలు పెద్దది పీట తీసుకున్నాను. ఇలాగే వరలక్ష్మి పూజ టైంలో గానీ, వినాయక చవితికి అది యూజ్ అవుతుందని చెప్పి, అది నేను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అంటే చాగల్లో అక్కడ ఉంచేసాననమాట. సరే ఒక చిన్న పీట తీసుకోవాలనిపించి ఈసారి ఈ పీట తీసుకున్నాను. అంటే మనం ఫోటోని పెట్టుకున్నా, లేదు అక్కడ అమ్మవారిని నిలబెట్టినా అలా ఇలా అమ్మవారిని నిలబెట్టుకోవడానికి బావుంటుంది. లేదంటే మన అమ్మవారిని కాకపోతే కలశం పెట్టుకోవడానికి కూడా బావుంటుంది. చాలా బావుంది, అది తెలిపోయింది కదా! అయితే మనం అక్కడ కొంచెం పసుపు, కుంకుమ అవన్నీ పెట్టుకొని, ఒక తమలపాకు అది పెట్టుకొని, అప్పుడు అమ్మవారిని కొంచెం బియ్యం లేదా నవధాన్యాలు లాంటివి కానీ వేసి అప్పుడు అమ్మవారిని ప్రతిష్ఠిస్తాం కదా, పెడతాం మనం. మళ్ళీ ఆ రోజే కలుపుతాం కాబట్టి అందుకని పీట కింద కానీ పెట్టాలి. బియ్యం మట్టుకి పీట మీదే కొంచెం తమలపాకు, పసుపు, కుంకుమ, కొన్ని బియ్యం అట్లా పెట్టుకోవాలన్నమాట. అయితే నేను అమ్మవారికి కానీ లేదంటే మనం అంటే ఎవ్రీ ఇయర్ మనం ఎట్లా పూజ చేసుకుంటాం అట్లానే అనుకోండి. కానీ కలశం పెట్టుకోవడానికన్నా యూజ్ అవుతుంది. లేదంటే ఒక ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర కలశం పెట్టుకోవడానికన్నా బాగుంటుందని చెప్పి అది తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే 108 ఫ్లవర్స్ కూడా ఒకటి తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో అనుకుంటా మీకు షేర్ చేశాను. 108 ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. అంటే మనం 108 అష్టోత్తరాలు చదివినప్పుడు కానీ, గోవిందనామాలు చదువుకున్నప్పుడు కానీ, ఇప్పుడు వరలక్ష్మి పూజకి చదువుతున్నప్పుడు కానీ, లలిత సహస్రం మనం పెట్టుకున్నప్పుడు కానీ, నేనైతే యూట్యూబ్లో పెట్టుకుంటాను లలిత సహస్రనామం. నాకైతే డైరెక్ట్గా చదవడం రాదు కాబట్టి, ఎందుకంటే మనం చదివినప్పుడు చాలా నిష్ఠగా ఎటువంటి తప్పులు లేకుండా చదవాలి కాబట్టి, దానికోసం అని చెప్పి నేను యూట్యూబ్లో పెట్టుకుని వింటూ ఉంటానన్నమాట. అప్పుడు మనం పూజ చేసుకోవడానికి అవి బాగుంటుందని చెప్పి 108 ఫ్లవర్స్. అండ్ ఇప్పుడు నేను చూపించిన లైటింగ్స్ అవి ఏదైతే ఉన్నావో అవి కూడా ఏంటంటే పూజ టైంలో డెకర్కి బాగుంటుందని చెప్పి అదొకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకొన్ని ఐటమ్స్ కూడా నేను ఆర్డర్ పెట్టాను. ఏంటంటే మనకి ఇప్పుడు స్మెల్ వస్తుంది కదా, ఏమంటారు దాన్ని, రెడ్ కలరు ఒత్తులు అవి వస్తున్నాయి చూసారా, అవి ఒకటి ఆర్డర్ పెట్టాను. 2 వచ్చేసి మనకి ఇంకొక 2 డెకరేషన్ ఐటమ్స్ టైప్లో అవి 1, 2 ఆర్డర్ పెట్టాను. అవన్నీ ఇంకా రాలేదు. అవి కూడా వచ్చేస్తే నేను మీకు షేర్ చేస్తాను. అవి కూడా నెక్స్ట్ వీడియోలో అదొక వీడియో చేసి పెడతాను మీకు. గంధం టైప్ వస్తుంది చూసారా, అది ఒకటి కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టానన్నమాట. అవన్నీ కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ప్రెజెంట్ అయితే నేను తీసుకున్నవి వరలక్ష్మి పూజ కోసం అని చెప్పి ఇవన్నీ తీసుకున్నాను. నేను ఆల్రెడీ వరలక్ష్మి పూజ కోసం అని చెప్పి కొన్ని హాఫ్ శారీ కలెక్షన్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ తీసుకున్నాను. అవంతా కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ముందుగానే ఈ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఇన్ కేస్ పూజ దగ్గరలో మరి 1 వీక్ 10 డేస్ ముందు కంటే ఒక 10 to 15 డేస్ ముందు మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ముందుగానే 1 మంత్ నుంచి ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ తీసుకుని ఇవన్నీ ఆర్డర్ చేసి, దీంట్లో చాలా ఆర్డర్ చేస్తానండి. మంచిగా ఉన్నాయి మట్టుకే నేను ఉంచుకుని మీకు కూడా రివ్యూ అనేది షేర్ చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఫర్దర్గా నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది. దీని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అండ్ కమ్యూనిటీలో కూడా షేర్ చేస్తాను. చెక్అవుట్ చేసేయండి. అండ్ షార్ట్లో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కోడ్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.